భక్తవత్సలం 200 ఎకరాలు లక్ష్మి పేరు మీద రాయడంతో పద్మాక్షి, అంబిక వీళ్ళంతా కూడా షాకోతో, కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అక్కడ వీర్రాజు మనుషులు లక్ష్మితో బలవంతంగా సంతకాలు పెట్టించడం కోసమని చెప్పి లక్ష్మిని బెదిరిస్తూ ఉంటే విహారీ వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు లక్ష్మి పేరు మీద పొలం ఉంది. తను సంతకం పెడితేనే మిగతా వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి పొలాన్ని మీకు అమ్ముతారు. అలా కాదని దౌర్జన్యంగా తనతో సంతకాలు పెట్టించాలని చూస్తే చంపేస్తానంటూ విహారీ వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అంబిక, పద్మాక్షి వీళ్ళంతా కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాదంబరి కూడా భక్తవత్సలం మీద కోపంతో, ఏవండి, మొట్టమొదటిసారి మీరు చేసిన పని నాకేమీ నచ్చలేదండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇకప్పుడు వసుధ, చారుకేశ వీళ్ళిద్దరూ కూడా లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. మామయ్య, మీరు నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. పొలం లక్ష్మి పేరు మీద రాయడం చాలా మంచి నిర్ణయం అని చెప్పి చారుకేశ అంటూ ఉంటే, అప్పుడు భక్తవత్సలం, లక్ష్మి గొప్పతనం ఏంటో నేను నిన్ననే తెలుసుకున్నాను. ఎప్పుడైతే నాకు లక్ష్మి గొప్పతనం తెలిసిందో అప్పుడే పొలం తన పేరు మీద రాయడం కరెక్ట్ అనిపించిందని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, మీరు అంటున్నట్టుగా నేను అంత గొప్పదాన్నేమి కాదయ్యారు అని చెప్పి అంటూ ఉంటుంది. నీ గొప్పతనం గురించి నీకు తెలియదు లక్ష్మి. ఈ కుటుంబం కోసం నువ్వు ఎంత చేశావో చేస్తున్నావో మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇంటి దగ్గర అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు తాతయ్య, వెళ్దాం పదండి అని చెప్పి విహారీ అందరినీ తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అంబిక, పద్మాక్షి, కాదంబరి వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ పని మనిషి లక్ష్మి పేరు మీద నాన్న పొలం రాసివ్వడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అవునక్క, నాన్న చేసిన పని నాకు కూడా నచ్చలేదు. అయినా పొలాన్ని ఎవరి పేరు మీదైనా రాయదలుచుకుంటే నువ్వున్నావు, నేనున్నాను. లేకపోతే ఇంటి వారసుడు విహారీ ఉన్నాడు. విహారీ లేకపోతే విహారీ భార్య సహస్ర ఉంది. పిల్లల పేరు మీదైనా ఆస్తి రాయొచ్చు, కానీ అసలు ఎటువంటి సంబంధం లేని ఆ పని మనిషి పేరు మీద ఆస్తి రాసివ్వడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అవునంబిక, దీనంతటికీ కారణం ఆ లక్ష్మినే. పైకి మంచిదానిలాగా అందరి ముందు నటిస్తూ మెల్లిమెల్లిగా మన ఆస్తి అంతా కూడా దోచుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదక్క. ఆ లక్ష్మికి బుద్ధొచ్చేలాగా మనమే చేయాలి. ఇంకెప్పుడు కూడా అది మన ఆస్తి జోలికి రాకుండా దాన్ని మన ఇంటి నుండి తరిమి కొట్టాలి. లేకపోతే మన అందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి పద్మాక్షితో అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, అవును, నువ్వు చెప్పింది నిజమే. ముఖ్యంగా అది ఇంట్లో ఉండడం వల్ల నా కూతురు సహస్రకు అన్యాయం జరుగుతుంది. ఆ విహరిగడు ఆ లక్ష్మి ఉన్నంత వరకు నా కూతురుతో సంతోషంగా కాపురం చేయడు. అందుకే దాన్ని వీలైనంత త్వరగా ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. భక్తవత్సలం ఇంటికి వచ్చిన తర్వాత అందరం భోజనం చేద్దాం రండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటారు. దాంతో పద్మాక్షి, ఎందుకు లేండి నాన్న, మీరు అక్కడ చేసిన పనికి మా అందరి కడుపు నిండిపోయింది అని చెప్పి పద్మాక్షి గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంబిక, నువ్వైనా రా అమ్మ అని చెప్పి భక్తవత్సలం పిలుస్తూ ఉంటాడు. లేదు నాన్న, నాకు కూడా ఆకలిగా లేదు. ఉంది కదా మీ ఆస్తికి వారసురాలు ఆ లక్ష్మి, తనతోనే కలిసి భోజనం చేయండి అని చెప్పి అంబిక కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అంతా కూడా భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒంటరిగా ఉన్న భక్తవత్సలం దగ్గరికి వచ్చి, అయ్యగారు, అసలు ఎటువంటి సంబంధం లేని నా పేరు మీద మీరు పొలం ఎందుకు రాశారో అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భక్తవత్సలం చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చూస్తూ ఎవరు లేని సమయం చూసి లక్ష్మితో, అమ్మ లక్ష్మి, ఈ ఇంటికి నిజమైన వారసురాలివి నువ్వేనమ్మా, విహారీ భార్యవి నువ్వే కదా అని చెప్పి భక్తవత్సలం అనడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అయ్యగారు అని చెప్పి లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటే, పోచమ్మ నాతో అంతా చెప్పిందమ్మా. రేపు ఈ ఇంటికి అసలైన వారసుడిని ఇవ్వబోయేది నువ్వే అన్న విషయం కూడా పోచమ్మ నాతో చెప్పింది. నువ్వేంటో, నువ్వు చేసిన త్యాగం ఏంటో ఈ కుటుంబం క్షేమంగా ఉండడం కోసం
నువ్వు ఎంతటి త్యాగం చేస్తున్నావో ఇదంతా కూడా పోచమ్మ చెబితేనే నేను తెలుసుకున్నాను. నీ గురించి విన్న తర్వాత, తెలిసిన తర్వాత నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని అనిపించింది. అందుకే నువ్వు ఇంకెప్పుడు కూడా ఈ ఇంటిని కానీ విహారీని కానీ విడిచి వెళ్ళిపోకుండా ఉండడం కోసమని చెప్పి కావాలని ఆ 200 ఎకరాలను నీ పేరు మీద రాశాను. ఎలాగైనా రేపో మాపో నా కొడుకు మళ్ళీ నీ కడుపున బిడ్డగా పుడతాడు. అప్పుడు ఆ ఆస్తి అంతా కూడా దక్కేది నా మనవడికే కదా. అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి భక్తవత్సలం గారు అంటూ ఉంటే లక్ష్మి భక్తవత్సలం కాళ్ళ మీద పడి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నిజంగా మీది చాలా గొప్ప మనసయ్య గారు. నా బాధను అర్థం చేసుకున్నారు. కానీ విహారీ గారికి భార్య అవ్వాలని కానీ ఈ ఇంటి కోడలి స్థానాన్ని పొందాలని కానీ నాకు లేదు. ఈ ఇంటికి ఎప్పటికైనా అసలైన కోడలు సహస్రామ్మ మాత్రమే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో భక్తవత్సలం మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు నువ్వు సహస్ర ఈ ఇంటి కోడలుగా ఉండాలని అనుకుంటున్నావు. కానీ ఆ భగవంతుడు మాత్రం నీకే ఈ ఇంటి కోడలయ్యే అదృష్టాన్ని కల్పించాడు. ఎవరు దీన్ని మార్చలేరు. సహస్రకు పిల్లలు పుట్టరన్న విషయం కూడా పోచమ్మ నాతో చెప్పింది. కాబట్టి ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వబోతున్న నువ్వే విహారీకి భార్యవి, ఈ ఇంటి కోడలివి అని చెప్పి భక్తవత్సలం గారు లక్ష్మితో అంటూ ఉంటే సహస్రకు పిల్లలు పుట్టరన్న నిజం తెలుసుకొని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటయ్య గారు మీరు అనేది, సహస్రమ్మకు పిల్లలు పుట్టరా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా, ఈ విషయం తెలిసిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. నా మనవరాలికి ఆ భగవంతుడు ఇంతటి శోకాన్ని ఎందుకు మిగిల్చాడో తెలీదు. కానీ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. అలాగే నీ ద్వారా ఈ ఇంటికి వారసులు రావాలని ఆ భగవంతుడు నీకు విహారీకి ముడిపెట్టినట్టున్నాడు. ఇక ఈ విషయం గురించి నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకమ్మా, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి భక్తవత్సలం గారు వెళ్ళిపోతారు. ఇక ఆ రాత్రి లక్ష్మి ఆయన చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యగారికి కూడా నాకు విహారీ గారికి ఉన్న బంధం గురించి తెలిసిపోయింది. నా వల్ల తన మనవరాలికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా అయ్యగారు నా క్షేమం గురించి, నా గొప్పతనం గురించి ఆలోచిస్తున్నారు. అయ్యగారు కాబట్టి సైలెంట్గా ఈ నిజం తెలిసినా కూడా ఊరుకున్నారు. కానీ రేపు పద్మాక్షమ్మ గారికి కానీ, సహస్ర అమ్మకు కానీ, అంబిక అమ్మకు కానీ నాకు విహారీ గారికి మధ్య ఉన్న బంధం గురించి తెలిస్తే ఈ ఇంట్లో ఎన్ని గొడవలు అయిపోతాయో. విహారీ గారికి దూరంగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోదామంటే విహారీ గారు ఒప్పుకోవడం లేదు. ఇల్లు విడిచి వెళ్ళిపోతానన్నా కూడా ఆయన వద్దంటున్నారు. ఇప్పుడు అయ్యగారు కూడా నా పేరు మీద 200 ఎకరాలు రాశారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నేను ఏం చేయాలో ఏంటో అని లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక, వీరాజు ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మీ నాన్న ఆ లక్ష్మి పేరు మీద ఆస్తిని ఎలా రాశాడో నాకేమీ అర్థం కావడం లేదు అని వీర్రాజు అంటూ ఉంటాడు. కూతురువి నీ మీద కూడా మీ నాన్నకు నమ్మకం లేదా అని వీర్రాజు అంటూ ఉంటే ఆ విషయమే నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు మా నాన్న మమ్మల్ని కూడా నమ్మకుండా ఆ లక్ష్మిని ఎందుకింత గుడ్డిగా నమ్ముతున్నాడో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు వీర్రాజు ఆ లక్ష్మి చేత సంతకాలు పెట్టించడానికి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పమని అంబికను అడుగుతూ ఉంటాడు. అప్పుడు అంబిక ఆ లక్ష్మి చేత సంతకాలు పెట్టించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. తనకు ఇష్టమైన వాళ్ళను కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేస్తే దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా అది సంతకాలు పెడుతుంది అని చెప్పి అంబిక వీర్రాజుకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో వీర్రాజు ఆ లక్ష్మికి ఇష్టమైన వాళ్ళంటే ఎవరు అని అంటూ ఉంటే మా వదిన యమున, మా వదిన యమునకు అదంటే చాలా అభిమానం, దానికి కూడా మా వదిన అంటే చాలా అభిమానం. మా వదినే దాన్ని ఇంటికి తీసుకువచ్చిందని చెప్పి దానికి ఎంతో కృతజ్ఞత ఉంది. అందుకే మా వదిన ప్రాణం తీస్తానంటే ఖచ్చితంగా లక్ష్మి సంతకాలు పెట్టేస్తుంది. ఈ రాత్రికి మా వదిన్ని కిడ్నాప్ చేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే అలాగే అంతా మేము చూసుకుంటామని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. రాత్రిపూట అందరూ పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత వీర్రాజు మనుషులు యమునను కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి
విహారీ ఇంటికి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత యమున తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు నలుగురు ఐదుగురు రౌడీలు దొంగచాటుగా గోడ దూకి విహారీ ఇంటికి వస్తారు. యమునకు బలవంతంగా మత్తు మందిచ్చి స్పృహ కోల్పోగానే తనను ఒక బస్తాలో మోసుకుంటూ ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటారు. ఇక రాత్రిపూట ముసుగులో ఉన్న వ్యక్తులు కొంతమంది ఏదో మూటను తీసుకువెళ్ళడం బయట నుండి లక్ష్మి చూస్తూ ఉంటుంది. అసలు ఎవరు వీళ్ళు, వాళ్ళు ఆ మూటలో ఏం ఎత్తుకెళ్తున్నారు అని చెప్పి ఏయ్ మర్యాదగా ఆగండి అంటూ లక్ష్మి వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఏం తీసుకువెళ్తున్నారు ఆ మూటలో అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి యమునను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే రౌడీలు అక్కడి నుండి ట్రాలీ ఆటోలో వెళ్ళిపోతారు. లక్ష్మితో మాట్లాడదామని చెప్పి విహారీ తన గదిలోకి వచ్చి చూసేసరికి లక్ష్మి కనిపించదు. ఇక దాంతో యమున గదిలోకి వెళ్ళి చూసేసరికి యమున కూడా కనిపించకపోవడంతో వాళ్ళిద్దరి కోసం విహారీ వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా లక్ష్మి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళడం విహారీ చూస్తాడు. ఇదేంటి, ఏమైంది లక్ష్మికి, ఎందుకలా గేట్ తీసుకొని పరిగెడుతుంది అని చెప్పి లక్ష్మి ఒక్క నిమిషం ఆగు అంటూ విహారీ కూడా లక్ష్మి వెనకాలే వస్తూ ఉంటాడు. లక్ష్మి ఆ ఆటో వెనకాల పరిగెత్తుతూ ఉంటే ఇక అప్పుడు రౌడీలో యమునను తీసుకువెళ్ళి ఒక పాత బిల్డింగ్లో కిడ్నాప్ చేసి దాచిపెడతారు. తన నోట్లో క్లాత్ కుక్కి చేతులు కాళ్ళు కూడా కట్టిపడేస్తారు. అప్పుడు లక్ష్మి పరుగున ఆ ప్లేస్కి చేరుకుంటుంది. తను కిటికీలో నుండి చూసేసరికి యమునను ఆ రౌడీలో బెదిరిస్తూ తనను చంపాలని ప్రయత్నిస్తున్నట్టు లక్ష్మికి అర్థమైపోతుంది. ఎవరు మీరు, ఏం చేస్తున్నారు, యమునమ్మ గారిని వదిలేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మర్యాదగా నువ్వు ఈ పొలం పేపర్స్ మీద సంతకాలు పెట్టు, అప్పుడే ఈ యమునను వదిలేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి ఎట్టి పరిస్థితులను నేను సంతకాలు పెట్టను, అలా అని యమునమ్మ మీద ఒక్క గీత కూడా పడనివ్వను, యమునమ్మ మీద ఒక్క గీత పడినా సరే మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటూ లక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో మమ్మల్ని బెదిరిస్తావా, నిన్ను కూడా కట్టిపడేస్తాం, ఎవరొచ్చి కాపాడుతారో చూస్తామని చెప్పి వాళ్ళు లక్ష్మిని కూడా బలవంతంగా కుర్చీలో కట్టేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి విహారీ ఎంట్రీ ఇస్తాడు. ఇక రౌడీలందరినీ కూడా చితక్కొట్టి లక్ష్మిని యమునని విహారీ కాపాడుకుంటాడు. అసలు ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇదంతా చేసింది అంబిక అమ్మగారు అని చెప్పి లక్ష్మి అంబిక నిజస్వరూపం గురించి విహారీకి తెలియజేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.